మా హస్బెండ్ కు స్పెర్మ్ కౌంట్ పెరగడం లేదండి డాక్టర్ గారు, మాదైనా నేచురల్ పద్ధతిలో చెప్పండి అంటున్నారు స్పెర్మ్ కౌంట్ పెరగడానికి. ఫస్ట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు ఏంటంటే ఆఫీస్ లో పనిచేసేటప్పుడు రెగ్జిన్ ఉంటుంది. ఆ రెగ్జిన్ మీద ఒక టర్కీ టవల్ ఇంటికెళ్ళి తీసుకెళ్ళండి. ఒక టర్కీ టవల్ వేసేసుకొని కూర్చోండి. నెంబర్ 1. ప్లస్ ఎక్సెస్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించేసేసండి. మా హాస్పిటల్లో ఒక 5 days ఉంటే మేము డిఫరెంట్ నేచురల్ పద్ధతిలో డీటాక్స్ చేస్తున్నాం. అభ్యంగం చేస్తున్నాము, ప్లస్ వాళ్ళకు ఎనిమా ఇస్తున్నాము, ఫుట్ రిఫ్లెక్సాలజీ చేస్తున్నాము, ఆక్యుపంక్చర్ చేస్తున్నాము. డిఫరెంట్ నేచురల్ పద్ధతిలో మేము స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ప్లస్ ఫుడ్ లో కొంచెం డేట్స్ తీసుకోమంటున్నాము, యాపిల్ ఏబీసీ జ్యూస్ రికమెండ్ చేసేస్తున్నాము. ప్లస్ నాభి దగ్గర కొంచెం పడుకునేటప్పుడు కొంచెం ఆవు నెయ్యితో మసాజ్ చేయమంటున్నాము, ఎర్లీ డిన్నర్ చేయమంటున్నాము. ప్లస్ ఫుడ్ లో ప్లేట్ 1 ప్లేట్ 2 లాగా తీసుకోమంటున్నాము. ఫస్ట్ వెజిటబుల్స్ తీసుకోండి, తర్వాత ఫుడ్ ప్లేట్ తీసేసుకోండి. డిన్నర్ ఎర్లీగా చేయండి, వారంకు డైలీ 2 పూటలే తీసేసుకోండి. తర్వాత మా వెల్నెస్ సెంటర్ లో ఒక 5 days వస్తే మేము స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మేము డిఫరెంట్ నేచురల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా అండి, ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్ లో హోమియోపతి ప్రపంచంలో ఉన్న నేచురల్ సిస్టమ్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయండి. హోమియోపతిక్ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్, యోగా డాక్టర్. మీరేమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారా, కిడ్నీ ప్రాబ్లమ్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, టైప్ 1 డయాబెటీస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, తప్పకుండా మా వెల్నెస్ సెంటర్స్కి వచ్చేసేసి నేచురల్ పద్ధతిలో మీ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసేసుకోండి. ఆపరేషన్ లేకుండా, ఎక్కువ యాంటీబయాటిక్స్ లేకుండా, ఎక్కువ స్ట్రాంగ్ మెడిసిన్స్ లేకుండా తప్పకుండా మేము ఒక నేచురల్ సొల్యూషన్ ఇస్తున్నామండి.